ఒక చిన్న క్లాత్ స్టోర్ నుండి ఇప్పుడు 14 బ్రాంచెస్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. ట్రై చేద్దామని మా ఫాదర్ని అడిగితే హీ హాస్ గివెన్ 30,000. 30,000 పెట్టుబడితో ఇప్పుడు 14 బ్రాంచ్లు. గివ్ యువర్ 100%, లీవ్ ద రిజల్ట్స్ టు ద గాడ్. నేను అదే నమ్ముతాను. ఇప్పుడు అమీర్పేట ఇలా చూసుకుంటూ వెళ్తే వరుసగా షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాడ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజీస్ మీరు ఏం ఫాలో అవుతున్నారు ఏంటి? దే నీడ్ గుడ్ క్వాలిటీ, రేంజ్ కావాలి, వెరైటీ కావాలి, అఫోర్డబుల్ కాస్ట్ ఉండాలి, సర్వీస్ కరెక్ట్ గా ఇవ్వడం. సో కస్టమర్స్ రకరకాలుగా ఉంటారు. మా ఎంప్లాయీస్ కానీ మాకు కూడా అందరికీ గివ్ ద కోచింగ్ అండ్ ట్రైనింగ్. ఏ కస్టమర్తో ఎలా డీల్ చేయాలి. ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి అసలు ఈ బిజినెస్ లో? అందరూ అనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ బట్టల బిజినెస్. ఒకటే ప్రోడక్ట్ నీకు కలకటాలో అమ్ముతారు, సూరత్ లో అమ్ముతారు, అక్కడి నుంచి అహ్మదాబాద్ లో అమ్ముతారు. ఒక్కసారి మన కస్టమర్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగితే మళ్ళా లైఫ్ లో ఇంకా రారు వెనక్కి. క్లోత్స్ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని వింటూ ఉంటాము. ఎంతవరకు కరెక్ట్? 100% కాదండి, ఎస్పెషల్ మా లాంటి స్టోర్స్. ఎందుకంటే వీ డిపెండ్ మోర్ ఆన్ వాల్యూమ్. ఒక న్యూ స్టాక్ ని ఎలా మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు? ఓన్లీ పర్చేజింగ్ టీమే దాదాపు 50 మంది ఉంటారు. వీళ్ళందరూ అక్రాస్ ద కంట్రీ తిరుగుతూనే ఉంటారు. 20 years ఆఫ్ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏంటిది? ఫ్రాంచైజీని వదిలేసి ఓన్గా పెట్టుకోవాలడం ఒక టర్నింగ్ పాయింట్. ఓకే, మళ్ళీ సక్సెస్ అవుతా లేదా అనుకుంటే వచ్చిండేది కాదు. అంటే మీ టీం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? హెల్పర్గా జాయిన్ అయిన ఒక పర్సన్ ఈరోజు ఒక జోనల్ మేనేజర్గా ఉన్నాడు. సో ఆ రోజున ఒక 3,000 శాలరీ ఇచ్చాను. ఈరోజు ఐఎమ్ పేయింగ్ 2 lakhs శాలరీ టు